బ్లైండ్ కాలనీ. అంటే ఇక్కడ వికలాంగులు, ఇతర దివ్యాంగులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వీరికి ఇక్కడ పట్టాలు కేటాయించింది. ఇది ఆక్రమణలు అంటూ స్థానిక రెవెన్యూ అధికారులు తెల్లవారుజామున మూకుమ్మడిగా బుల్డోజర్లను తీసుకొచ్చి వికలాంగుల కాలనీ వైపు నడిపించి వికలాంగుల కాలనీలో ఉన్న వాళ్ళు ఏర్పరచుకున్న ఆవాసాలను మొత్తం కూల్చివేశారు. కూల్చివేయడంతో ప్రస్తుతం వాళ్ళంతా నిరాశ్రయులయ్యారు. నిన్న ఉదయం నుంచి నిన్న మధ్యాహ్నం కురిసిన వర్షానికి నాంతూ ఇక్కడ స్థానికులు పెట్టిన తిండి తిని రాత్రి చుట్టాల ఇంట్లో పొట్టి నిద్రపోయి ఎట్లా తలదాచుకున్నారు. ఒక రాత్రి అంతా గడిచింది. ప్రస్తుతం వాళ్ళు తమ సమస్యల సాధన కోసం ఇక్కడ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం మన దగ్గర సంబంధించిన నాయకుడు ఇక్కడ ఉన్నాడు. అన్న నమస్తే. అలా ఏందన్న సమస్య? 2021లో ఇచ్చారు. గట్టిగా చెప్పండి. 2021లో ఇచ్చారు మాకు పట్టలు. 2007 వరకు ఇచ్చారు. దాంతోపాటు మాకు లేబట్ కూడా ఇచ్చారు. భూమి కొలతలు కూడా చేశారు. 75 గజాలు కట్టుకోండి అని చెప్పారు. ఆ 75 గజాల కొందరు కట్టుకున్నారు, కొందరు లేని వాళ్ళు నిదానంగా కట్టుకుంటూ వస్తున్నారు. కాబట్టి మాకు ఎలాంటి ఇంటి విషయం లేకుండా 3 సార్లు ఈఆర్ఓలో బట్టి మొత్తం ఎన్క్వైరీ చేసి ఇట్లా పోకర్స్ లేవని తెలిపేశారు. మీ దగ్గర మేము రామని కూడా చెప్పారు. మీ దగ్గర మేము రాము సంఖ్యం 60 గజాల జాగాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కొందరు దళాలు అమ్ముకుంటున్నారు కాబట్టి ఆటి కూలగొట్టిస్తాం కానీ మీ దగ్గర రామని హామీ కూడా ఇచ్చారు. హామీ ప్రకారంగా మేము ఇళ్ళలో నిద్రపోతుంటే రాత్రి 3 గంటల ప్రాంతంలో వచ్చి పోలీసు, మున్సిపాలిటీ వీళ్ళందరూ వచ్చి మూడు బృందాలు వచ్చి అందరు కలిసి మావి కూలగొట్టేశారు. 25 ఇళ్ళు నోటీసులు ఇచ్చారు. నోటీసులు కానీ ఇంతకుముందు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల ప్రకారంగా పోయి చూపించాము, తెలిపినాము. మీకు ఎలాంటి సమస్యలు రావని కూడా చెప్పారు. ఇప్పుడు ఏం కోరుతున్నారు ప్రభుత్వం నుంచి? ఇప్పుడు ప్రభుత్వం నుంచి మాకు 25 ఇళ్ళుగా కట్టించాలి. ఉన్న పట్టాలు కూడా అలానే పోయినాయి కాబట్టి ఆ దానిలో కూడా శాంక్షన్ చేయాలనేది అంతవరకు మా కోరిక. ఓకే. ఇక్కడ మనము ఇంకా కొంతమందిని చూస్తే ఇక్కడ అత్యంత బాధాకరమైన దృశ్యం మనకు కనిపిస్తుంది. వీళ్ళిద్దరు భార్యాభర్తలు, భోజనాయకు బామిని. వీళ్ళ పాప అంటే వీళ్ళకి 2 పాపలు అయితే ఒక పాప వేముల KGBలో చదువుకుంటుంది. వీళ్ళని చూస్తేనే మనకు అర్థమవుతుంది వీళ్ళు ఎంత శాతం ఉన్న దివ్యాంగులు. వీళ్ళిద్దరికి గతంలో ప్రభుత్వం పట్టాలు కేటాయిస్తే నీ పేరు 10 ఏళ్ల కిందట పట్టా వస్తే వీళ్ళిద్దరు పెన్షన్ డబ్బులు జమ చేసుకుని ఇది ఒక చిన్నగా కట్టడం కట్టుకుంటే ఆ కట్టడాన్ని కూడా కూల్చివేసిన హృదయ విదాకరణ సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది. ఎన్ని గంటలకు వచ్చింది? ఎట్లా జరిగిందమ్మా చెప్పమ్మా. నిన్న రాత్రి 2 గంటల నుంచి వచ్చింది సార్. వచ్చి దాంట్లో సామాన్లు అవన్నీ దాంట్లోనే పాపకు హాస్టల్లో పంపించి మా ఆయనకు చూస్తే అయితే చూపించుకొని లేట్ అయితే అక్కడ మా బావల ఇంటి పక్కన పడుకొని ఉదయం లేచి వద్దామంటే నైట్ పూటనే కూల్చేసిండ్రు. దాంట్లో బియ్యం, బట్టలు, సామాన్లు అవన్నీ దాంట్లోనే ఉన్నాయి. మాకు వేసుకోవడానికి కూడా బట్టలు లేకుండా బిత్తర్ చేసిండ్రు. మొత్తం రూమ్ మొత్తం గ్యాసులు అన్నీ దాంట్లోనే ఉన్నాయి. మేము నిన్న వేసుకున్న బట్టల మీదనే ఉన్నాం. అసలు మాకు తినడానికి కూడా ఏం లేకుండా రోడ్డు మీద పడినట్లు అయినాం. ఇప్పుడు మాకు అసలు పోవడానికి బాత్రూమ్ పోవడానికి కూడా ఇబ్బంది అయింది. అట్లా అయింది మా పరిస్థితి. బాత్రూమ్ కూడా కూలగొట్టిండ్రు. అసలు ఏం లేకుండా చేసిండ్రు. మాకు ఆల్రెడీ పట్టా ఎప్పుడు వచ్చిందమ్మా? నాకు పట్ట వచ్చి చాలా రోజులు అవుతుంది సార్. నీ పేరు నా పేరు మీదనే ఉంది. మళ్ళీ చెప్పిండ్రా ఇదివరకు ఎవరైనా ఎంక్వైరీకి వచ్చినప్పుడు? ఇంతవరకు ఏం రాలేరు. సడన్ గా వచ్చి కూల్చిండ్రు. ఇప్పుడు ఏం కొడుతున్నామా ప్రభుత్వం నుంచి? ఎట్లా కూలగొట్టిండ్రో అట్లే మాకు కట్టి ఇవ్వాలి సార్. మేము ఇప్పుడు కట్టడ పరిస్థితిలో లేము. మేము అసలు 2 పాపలు ఉన్నారు. మేము బతకాడాలంటే ఇబ్బంది అవుతుంది. మేము కొనుక్కొచ్చి బియ్యం తినే పరిస్థితి ఉంది మాకు. అసలు మాకేం సేన్ లేదు, ఏం లేదు. బియ్యం బయట నుంచి రావడంటే కొనుక్కొచ్చి 2 పాపకు సాకొని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకొని ఉంటున్నాను. భోజనాయక్ మీ పరిస్థితి ఏంటి అంటే మీ భార్య చెప్తుంది ఇట్లా మీరు పెన్షన్ డబ్బులతో ఇల్లు కట్టుకున్నారని తెలిసింది. నిజమే? ఎట్లా జరిగింది ఇది? సార్ మాకు తోచినంత కొంత పక్కకిస్తూ కొన్ని ఖర్చుల జమ చేసుకొని ఇంతనో అంతనో డబ్బులు జమ చేసుకొని ఒక రూమ్ మాత్రమే కట్టుకున్నాం సార్. ఏదో మాకు ఉండడానికి 2 పిల్లలు ఉన్నారు. మాకు ఒక రూమ్ ఉన్న ఇట్లా అది తీసేసిండ్రు సార్. మాకు ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది. రేపు నిన్న నుంచి
మాకు స్థానం లేదు, ఇంటి తిప్పులు ఏం లేకుండా ఈ రోడ్డు మీద పడ్డాం సార్. ఇప్పుడు నిన్న నుంచి కిందనే ఇక్కడనే ఉంటున్నాం సార్. ఇక్కడ మీరు వికలాంగులకు సంబంధించి కొంత లీడర్షిప్ చేశారు, బ్లైండ్ సొసైటీకి సంబంధించి. ఇప్పుడు ఏంది ఈ పరిస్థితి, ఎట్లా చూడాలి దీన్ని? ఇప్పుడు గతం ఎలాంటి ఇంటెన్షన్ ఇవ్వకుండా 25 ఇండ్లు అక్కడ సకలంగా 60 గజాల కూల్పుతో ఇక్కడ ఎవరో మాట ఇని దళాల మాట ఇని మాకు వికలాంగుల ఇల్లు కూడా కూల్చేశారు. అలాంటి కూల్చేసిన ఇల్లు మా బేడ్సిమ్తో సహా కూల్చారు. కొందరు నిద్రపోతుంటే కొందరు ఊరికి పోయిండ్రు, కొందరు పింఛన్లకు పోయిండ్రు, కొందరు హాస్పిటల్కి పోయిండ్రు, కాలేజీ పోతే అలాంటి ఇల్లు కూల్చారు. వాళ్ళకి పట్టాలతో సహా ఉన్నాయి. గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు కాంగ్రెసే మళ్ళీ ఈ ప్రభుత్వం కూల్చేసినట్టే. ఇది చాలా సిగ్గుచేటు. ఈ ప్రభుత్వానికి యథావిధిగా కూల్చేసిన ఇండ్లు కట్టించే వరకు ఈ ప్రభుత్వం మేము పోరాడేసాము. ఈ ప్రభుత్వం తెలిపేది ఏమంటే మా ఇండ్లు నిర్మించే వరకు ఇక్కడి నుంచి మేము లేచే ప్రసక్తి లేదు. ఆత్మహత్య కానీ రోడ్డు బ్లాక్ కానీ మేము కోరుకుంటాము. ఈ ప్రభుత్వము రెవెన్యూ అధికారులు ఎంబరే శ్రద్ధ తీసుకుని ఇక్కడ వచ్చి మా ఇండ్లు మాకు ఎంబరే నిర్మించాలని కోరుతున్నాను సార్. ఓకే, ఇది ఇక్కడ పరిస్థితి. అయితే వాళ్ళు పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా మనం ఇక్కడ కంచె వేయడానికి చూస్తున్నాము. ఇక్కడ కంచె వేశారు, మొత్తం రోడ్ బ్లాక్ చేసి తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. నిన్న నుంచి తిండి లేదని, కనీసం బాత్రూమ్కి వెళ్ళే పరిస్థితి లేదని వికలాంగుల సోదరిమని చెప్పడం చాలా బాధాకరం. కనీసం బట్టలు మార్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా బట్టలు కూడా కూల్చిన ఇంట్లోనే పడిపోయాయని, ఇంత దయనీయ స్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు కలిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిన ఈ పట్టాల్లో ఈరోజు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమే తాము నిర్మించుకుంటే వాటిని కూల్చివేయడం అత్యంత విషాదకరమని వారు చెప్తున్నారు. తక్షణమే కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పందించి తమకు కూల్చిన స్థానంలోనే యథావిధిగా ఇల్లు నిర్మించి ఇవ్వాలని, తమకు ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో నమ్మకం ఉందని, న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని, తమ నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని వికలాంగులు పెద్ద ఎత్తున కోరుతున్న పరిస్థితి మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది.